సినిమా పెద్ద మనిషి చలపతిరావు సారు ఆడోళ్ళ మీద గట్ల ఎందుకు గలీజ్గా మాట్లాడిండు అరస్కరమ్మని మా సత్తిగానే తోలనా ఈడేం చేస్తున్నాడో మరి సత్తిగా నిద్రలేసింది మొగోళ్ళ లోకం ఉద్ధరించింది ఆడోళ్ళ ప్రపంచం తేజి మీద నిద్రలేసింది మొగోళ్ళ లోకం ఆగమయ్యింది ఆడోళ్ళ ప్రపంచం రే గట్లెందుకు మాట్లాడిండో కనకరమ్మంటే నువ్వేంద్రా గాపాట వాడుతున్నావు ఏంటిది కనుక్కునేది ఎక్కువ మాట్లాడితే 4 జరుస్తా ఆడికెళ్ళి లేవ కూడా లేవు మళ్ళా ఏందిరా నువ్వు నేను అరస్కరమ్మంటే నన్నే అంటున్నావేంటి ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడితే షీరి చింత కట్టాలి గాని ఆడోళ్ళతో గిట్లనే మాట్లాడాలి తమ్మి అంత అని పిలుస్తావు కాబట్టి బతికిపోయినావు లేకుంటేనా గిర్రన దింపి బండకేసి కొడుతుంటి సత్తి ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడు అసలే మంచి పద్ధతి కాదురా నువ్వు కూడా తెలుసుకో ఆడోళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా షెల్ఫత్ రావే మాట్లాడిండు ఆయన మాట్లాడంగానే ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కిల 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 నాగిండ్రు ఆడోళ్ళని గంత అధ్వానంగా మాట్లాడినాక అంగి గుండీలు దిగేదాకా గుంజెడుతుండే సత్తి అప్పుడు తెలుస్తుండే ఆడోళ్ళు అంటే టూలకే పనికొస్తారు అంటానంటే ఒక్కరు కూడా తప్పని లేదు అడిగినామేమని లేరు స్టేజ్ మీద ఉన్నాడేమో సూపర్ అన్నాడు తప్పేమున్నది ఇంకా ఆడోళ్ళంటే అసలు మర్యాద లేదురా ఏ మర్యాద ఎందుకు లేరక్క ఆడోళ్ళ దినం నాడు మర్యాద ఇవ్వట్రి అమ్మల దినం నాడు కాళ్ళు మొక్కి సెల్ఫీస్ట్ ఫోటోలు కూడా దిగవట్రి ఉత్త దినం అంత అని తిట్టిండేమో మేము కూడా మనసులమేరా ఆట బొమ్మలం కాదు కదా ఇవాళ రేపు ఆడోళ్ళ గురించి ఎవ్వరు సొక్కంగా మాట్లాడతలేరు ఎవరేం శుద్ధ పూసలు గారు ఎవరైనట్టు అంటున్నారు తీయడి తేనె నిండిన నోటితోని తేనె తీగ గుట్టుడంటే గిదే కావచ్చు గిట్లా మాట్లాడేటోళ్ళకి అమ్మలక్కలు ఉండరారా గా నడమ కాండ్రవెల్లి కామెడీ చేస్తే అయినా ఒక హీరోయిన్ బెంచ్ సర్కిల్ లెక్క ఉంటది నీట్టు చూస్తుంటే అంతా అన్నాడు అప్పుడు ఆ హీరోయిన్ నగింది ఆడు ఉన్నోళ్ళంతా నగిండ్రు అంటే ఏందిరా ఆడోళ్ళంటే ఎప్పటికీ గిట్లా నవ్వు అట్లా కూడా తెలిసిన వాళ్ళే గిట్లా మాట్లాడితే ఇక వాళ్ళకి ఏం గౌరవం దక్కుతుంది పెద్ద పెద్ద వాళ్ళే అన్నారు బాలకిష్టి సార్ ఏమన్నాడు ఆడోళ్ళు కనిపిస్తే ముద్దనే పెట్టాలి లేకుంటే టూ అన్న చేయాలి లేకపోతే అనుమానులు ఒప్పుకోరు అంటాను అనలేడా అన్నాడు కానీ అప్పుడు ఊకున్నారా మహిళా లోకం అంత ఒక్కటి కాలేదా గట్ల అన్నందుకు తిట్టలేదా అందరికి తిట్టులే కనిపించింది కదా అసెంబ్లీలో పోయి సంస్కృతంలో సారీ చెప్పిండు గమనం నాశ్రియ సృష్టిదేవ నాశ్రియ అంట అని చెప్పిండు అందరు ముంగట అంటే ఆడోళ్ళు ఏం చేయలేరు వీళ్ళతోని ఏం కాదనే ధైర్యంతో ఇట్లా చేస్తున్నారంటవా చలపతిరావు కూడా అదే అన్నాడు ఆడవాళ్ళు తిట్టినట్టుగా మీకు అనిపిస్తే క్షమించుండ్రి అంటాని ఈడివ కూడా వచ్చింది చూడలేరా అది సారీ చెప్పినట్టేం లేదు నేను కరెక్టే మాట్లాడినా అని సమర్థించుకున్నట్టే ఉంది బయటికేమో ఆడోళ్ళు దేవతలు అని కప్పాలు కొడతారు పొద్దున్న దాకా తెల్లని దాకా డైలాగులు వచ్చే ప్రోగ్రాములే ఆక అవి పబ్లిక్ కంటి తెఫ కొట్టకుండా చూస్తుంటారు ఇట్లా ఎవరురా చూసేది ఎవరో ఒకళ్ళు చూస్తే అందరిని కలిపి ఒకటే గంప కింద గమ్మితే ఎట్లా ఒక ప్రోగ్రామ్ వస్తుంది అక్క అందులో అయితే టిరి టిట్టి టిరి టిట్టి చికిలాక చిక్కుతా అంటానని ఒకడు అరే నీ ఫెన్లో మేడిపోయింది అనుకుంటున్నావురా పక్కింట్లో పోయి పప్పు తెస్తుంది అనుకుంటున్నావా కాదురా టూ అంటానంటాడక్క అందరు నవ్వుతారు మార్కులు కూడా ఎక్కువ వస్తాయి తప్పుగా అక్క మార్కులు ఎందుకు ఎక్కువ ఇవ్వాలి అందులో మోగోళ్ళే ఆడోళ్ళు వేసాలు కట్టి ఆడోళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు తిట్టుకుంటారక్క ఫొరక కొట్టుకుంటారు ఆడు టూ ఆమె టూ ఆడు టూ ఆమె టూ అందరూ టూ ఇక చూసిన వాళ్ళకు కూడా టూ అవురా ఆడోళ్ళ మీద జోకులు వేస్తేనే బాగా నగస్తుంది అట్లనే బతుకుతారు కదా అందుకే పొద్దంతా గవే ప్రోగ్రాంలు నడిపిస్తున్నారు ఒక తిండి కాడ ఫని కాడ వచ్చిన పంచాదులు టీవీలో చూపిస్తే హీట్ కావాక సరేరా నాయన అసలు ఆడోళ్ళకి ఇట్లా తిట్టినోళ్ళ మీద జనం ఏమనుకుంటున్నారు సత్తి ఓ మస్తు తిడుతుండ్రాక మొగోళ్ళ లోకాన్ని మొగోళ్ళే దద్దరిల్లేటట్టు చేస్తున్నారు కానీ పాస్బుక్లు వాట్సాప్లలోనే అది కాదు సత్తి ఫేస్బుక్ లో వాట్సాప్ లలో చైతన్యం వస్తే ఏమైతుందిరా అందులో నుంచి బయటకు వస్తే కదా ఏమన్నా ఫాయిదా ఉండేది